రైటిగా కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న అర్ధరాత్రి కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్తానని చెప్పడంతో తుని పట్టణ శివారులోని కోమటి చెరువు పక్కన వాహనాన్ని ఆపారు పోలీసులు. ఆ తర్వాత నిందితుడు నారాయణరావు చెరువులో దూకినట్లు చెప్పారు పోలీసులు. తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకువెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. నారాయణరావు డెడ్ బాడీ కోసం గజ ఈతగాల సాయంతో రాత్రి నుంచి గాలింపు చేపట్టారు. ఇవాళ ఉదయం మృతదేహాన్ని బయటికి వెలికితీశారు. మనవరాలి వయసున్న ఓ బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకువెళ్లి నారాయణరావు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపిస్తానంటూ ఈ నెల 21న బయటకు తీసుకువెళ్లాడు. తొండంగి సమీపంలోని ఓ తోట వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నారాయణరావుపై దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోర్టుకు తరలిస్తూ ఉండగా కోమటి చెరువులో దూకి మృతి చెందాడు. కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న అర్ధరాత్రి కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్తానని చెప్పడంతో తుని పట్టణ శివారులోని కోమటి చెరువు పక్కన వాహనాన్ని ఆపారు పోలీసులు. ఆ తర్వాత నిందితుడు నారాయణరావు చెరువులో దూకినట్లు చెప్పారు పోలీసులు. తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకువెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. నారాయణరావు డెడ్ బాడీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో రాత్రి నుంచి గాలింపు చేపట్టారు. ఇవాళ ఉదయం మృతదేహాన్ని బయటికి వెలికితీశారు. మనవరాలి వయసు ఓ బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకువెళ్లి నారాయణరావు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపిస్తానంటూ ఈ నెల 21న బయటకు తీసుకువెళ్లాడు. తొండంగి సమీపంలోని ఓ తోట వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నారాయణరావుపై దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోర్టుకు తరలిస్తూ ఉండగా కోమటి చెరువులో దూకి మృతి చెందాడు. 13 సంవత్సరాల మైనర్ గర్ల్ని సెక్సువల్గా అబ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం వచ్చిన కంప్లైంట్ మీద అరెస్ట్ చేసి 5 గంటలకి అరెస్ట్ చూపించి కోర్టుకు ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి 10 గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కార్ట్ తీసుకువెళ్తూ ఉండగా దారిలో కోమటి చెరువు దగ్గర, ఈ సాయి వేదిక దగ్గరలో కోమటి చెరువు దగ్గర నేచర్ కాల్స్కి వెళ్లాల్సి ఉందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ వాళ్ళు జీప్ ఆపారు. ఆపి అతను లాబిటరీ కూర్చున్నాడు. అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ కొద్దిగా దూరంగా వెళ్ళి చెట్టు కింద నిల్చున్నారు. ఈ లోపల వాల్ ఆఫ్ షడన్ అతను పరిగెత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ చెరువు బాగా లోతుగా ఉండడం, పెద్దగా ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు. రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాం, కానీ దొరకలేదు. ఇప్పుడు గజయితగాళ్ళు పిలిపించి చెరువు అంతా జల్లెడ పెడితే బాడీ ట్రేస్ అయింది. అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదా యాక్సిడెంటల్గా పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాను.